హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ టు ఎమ్మీ. ఈరోజు నేను ఒక ఎమ్మీ రెసిపీతో వచ్చేసానండి. క్రిస్మస్ వస్తుంది కదా, క్రిస్మస్ అంటే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది కేక్స్. సో ఈరోజు నేను ఒక మంచి కేక్ రెసిపీతో వచ్చేసాను. ఇంట్లోనే ఈజీగా స్పాంజీ టెక్చర్తో ప్లఫీ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను. ఇది అచ్చం బయట బేకరీలో కొన్న కేక్ లానే ఉంటుందండి. సేమ్ టేస్ట్ అలానే ఉంటుంది, అలానే టెక్చర్ కూడా సేమ్ అలానే ఉంటుంది. జస్ట్ కొన్ని టిప్స్ పాటిస్తూ చేస్తే చాలండి, స్పాంజ్ కేక్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో మరి లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దామా? సో ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలను చూద్దాం. దీనికోసం ఒక బౌల్ తీసుకుని 4 ఎగ్స్ని తీసుకుంటున్నాను. ఈ కేక్ని ఎగ్తోనే ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఇలా 4 ఎగ్స్ తీసుకుని బ్రేక్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ కేక్ అనే కాదండి, ఏ కేక్లో అయినా వెనిలా ఎసెన్స్ అనేది ఎగ్లోనే యాడ్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మీకు ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక విస్కర్ తీసుకుని ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి. ఈ ఎగ్ని ఎంత బాగా బీట్ చేస్తే కేక్ అనేది అంత ప్లఫీగా వస్తుందండి. సో చూసారు కదా, ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ కంటే కూడా మీకు షుగర్ పౌడర్ యాడ్ చేస్తే ఈజీగా మెల్ట్ అయిపోతుందండి. ఇప్పుడు విస్కర్తో ఈ షుగర్ పౌడర్ మెల్ట్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. సో చూసారు కదా, ఇలా విస్కర్తో ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే షుగర్ని తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1 కప్ మైదాని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకుని ఎక్కడా లంప్స్ లేకుండా ఇలా బాగా బీట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక టెక్నిక్ ఉంటుందండి. ఫస్ట్ మనం ఏ డైరెక్షన్లో అయితే బీట్ చేస్తున్నామో ఈ పిండి కలిపే ప్రాసెస్ అంతా కూడా లాస్ట్ వరకు కూడా సేమ్ అదే డైరెక్షన్లో బీట్ చేసుకోవాలి. అలా చేస్తేనే మీకు కేక్ అనేది స్పాంజీ టెక్చర్తో వస్తుంది. ఫస్ట్ మనం డైరెక్షన్ అనేది ఏ డైరెక్షన్లో తీసుకున్నామో సేమ్ అదే డైరెక్షన్లో అయితే కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 కప్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్కి బదులు మీరు గీ అయినా యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే బటర్ అయినా మెల్ట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఈ మూడిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా బీట్ చేసుకోవాలి. సో చూసారు కదా, కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. సో ఇలా జారుగా ఉంటేనే కేక్ అనేది మీకు ప్లఫీగా వస్తుంది. అలానే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని మాకు ఇవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలా చేయడం వల్ల మేము ఇలా వీడియో పోస్ట్ చేయగానే అలా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరు కూడా మా అమ్మీ రెసిపీని చూసేయచ్చు, అలానే ట్రై చేసేయచ్చు. ఇప్పుడు మన కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇలా రౌండ్ షేప్లో ఉన్న కేక్ ప్యాన్ని తీసుకున్నానండి. దీనికి కొంచెం నెయ్యిని అప్లై చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల కేక్ అనేది మీకు అంటుకోకుండా ఉంటుంది. అలానే కొంచెం పిండిని కూడా ఇలా చల్లుకోవాలండి. ఇలా చేయడం వల్ల మీకు కేక్ అనేది అంటుకోకుండా ఉంటుంది. సో చూసారు కదా, ఇలా మౌల్డ్ అంతటికి ఈ పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే ఒక బటర్ పేపర్ని కూడా వేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ లేకుంటే A4 షీట్ని ఈ షేప్లో కట్ చేసుకుని అయినా తీసుకోవచ్చండి. ఏ కేక్ చేసినా కూడా ఇలా సైడ్స్లో కూడా మీరు బటర్ పేపర్ పెట్టుకుంటే మీకు సైడ్స్లో కేక్ అనేది ఓవర్ హీట్ అవ్వకుండా ఉంటుంది. సో ఓవర్గా కుక్ అయితే కేక్ కలర్ మారిపోతుంది కదండి. సో ఇలా సైడ్స్లో కూడా కవర్ చేసుకుంటే బటర్ పేపర్తో కేక్ కలర్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఇందులో షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి చేత్తో ఇలా ట్యాప్ చేయాలి. ఇలా చేస్తే ఎక్కడన్నా ఎయిర్ బబుల్స్ కానీ ఏమన్నా ఉంటే పోతుంది. కేక్ కూడా చాలా స్పాంజీ టెక్చర్తో వస్తుంది. నేను ఈ కేక్ని ఓటీజీలో ప్రిపేర్ చేస్తున్నానండి. ఓవెన్, టోస్టర్, గ్రిల్ మూడింటికి ఇది ఉపయోగపడుతుంది. లేదు అంటే మీరు మైక్రో ఓవెన్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో కుక్కర్ ఉంటుంది కదండి, లేదంటే ఒక మందపాటి గిన్నె తీసుకుని దాంట్లో సాల్ట్ కానీ ఇసుక కానీ ఒక 1 ఇంచ్ మందంతో ఉండేలాగా తీసుకోవచ్చు. ఇలా మూడింట్లో ఏ ప్రాసెస్ అయినా మీరు యూస్ చేసుకుంటూ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ మైక్రోవేవెన్లో అయినా ఓటీజీలో అయినా ప్రిపేర్ చేసుకున్నప్పుడు ముందుగా ఒక 10 మినిట్స్ పాటు 180 డిగ్రీస్ దగ్గర ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 180 డిగ్రీస్ దగ్గర పెట్టుకుని ఒక 40 మినిట్స్ వరకు కేక్ని బేక్ చేసుకోవాలి. ఒక 40 మినిట్స్ తర్వాత మీకు కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోతుందండి. మీరు ఇన్ కేస్ కుక్కర్లో కనుక ప్రిపేర్ చేసుకుంటే కుక్కర్ని కూడా 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకుని ఒక 50 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది.
సో ఇప్పుడు కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి ఒక టూత్ పిక్ని దీంట్లో గుచ్చితే పిండి అనేది ఎక్కడ అంటుకోకుండా ఇలా ఉంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్లండి. సో చూసారు కదా, కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని డీమౌల్డ్ చేసుకుందాం. డీమౌల్డ్ చేసుకోవడానికి ఒక నైఫ్ తీసుకుని ఇలా ఎడ్జెస్ట్లో ఫ్రీగా అయ్యేలాగా మూవ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసి ఇలా పైన ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకుంటే కేక్ అనేది ఫ్రీగా వచ్చేస్తుందండి. సో చూసారు కదా, ఎక్కడ అంటుకోలేదు మీకు. ఇప్పుడు పైన మనం వేసుకున్న బటర్ పేపర్ని అలాగే సైడ్ వేసిన బటర్ పేపర్ని కూడా ఇలా స్లోగా రిమూవ్ చేసుకోవాలి. అంతే అండి, మన ఎమ్మి ప్లఫీ కేక్ రెడీ అయిపోయింది. సో చూసారు కదా, ఎంత ప్లఫీగా స్పాంజీ టెక్స్చర్తో ఉంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు దీన్ని ఫైనల్గా కేక్ కటింగ్ చేసేద్దామా? యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పిన మెజర్మెంట్స్తో ఇంగ్రీడియంట్స్ని తీసుకుంటే మీకు కూడా ఇలా స్పాంజ్ కేక్ ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. సో కేక్ కట్ చేసేస్తున్నాను. సో చూసారు కదా ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. సో డెఫినెట్గా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సో ఇదండి ఇవాళ రెసిపీ. ఇంకా బోలెడన్ని కేక్స్ మన ఛానల్లో రాబోతున్నాయి, అస్సలు మిస్ అవ్వకండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసం మా వావ్ టు ఎమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.